సినిమా రంగంలో ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు మా టాలెంట్ని నిరూపించుకుంటామని స్టూడియోస్ చుట్టూ ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతుంటారు. చాలామంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా తమ సత్తాను చాటుకుంటూ ఎదిగేవారు కొందరైతే కొంతకాలానికే తెరమరుగయ్యేవారు మరికొందరు ఉంటారు. అలా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న నటుడు ఓ క్యారెక్టర్ ద్వారా చాలా ఫేమస్ అయ్యాడు. దీంతో అతడికి ఏ సినిమాలో అయినా అదే క్యారెక్టర్ ఇచ్చేవారు. ఆడియన్స్ కూడా అతడిని ఆ క్యారెక్టర్లో తప్పితే మరొక క్యారెక్టర్లో చూడటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపేవారు కాదు. అయితే ఆ క్యారెక్టరే తనకు యమపాసంలా మారుతుందని ఊహించుకోలేకపోయాడు. సినిమాలో తాను నటించిన పాత్రల వల్లే అతడి జీవితం చివరి రోజుల్లో తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి వచ్చింది. ఆయన మరెవరో కాదు, గుణపూడి విశ్వనాథ శాస్త్రి ఆలియాస్ ఐరన్ లెగ్ శాస్త్రి. కుటుంబమే ప్రపంచంగా ఆయన జీవితం హాయిగా సాగుతోంది. సినిమాల ప్రారంభోత్సవాల్లో తప్పనిసరిగా కనిపించేవారు. ఏ హీరో అయినా బ్యానర్ ఏదైనా పురోహితులు మాత్రం మన విశ్వనాథ శాస్త్రినే. అలా బిజీగా ఉండేవారు. అనుకోకుండా ఆయనలో సినిమా పురుగు కుట్టింది. ఇండస్ట్రీలో తనకున్న పరిచయాలతో కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసినా పెద్దగా పేరు రాలేదు. 1991లో రాజేంద్ర ప్రసాద్ శోభన జంటగా వచ్చిన అప్పారావు సినిమాలో విశ్వనాథ శాస్త్రికి బ్రహ్మానందం తమ్ముడి పాత్రలో నటించేందుకు అవకాశం వచ్చింది. అందులో ఆయన పాత్ర పేరు ఐరన్ లెగ్ శాస్త్రి. ఆ క్యారెక్టర్కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఐరన్ లెగ్ శాస్త్రి పేరు స్థిరపడిపోయింది. ఆ పేరే ఆయన జీవితాన్ని నాశనం చేస్తుందని అప్పుడు ఊహించి ఉండరు. ఐరన్ లెగ్ శాస్త్రి రూపం, కాళ్ళు, అప్పుల అప్పారావు సినిమాల్లో ఆయన్ని చూపించిన తీరు ఎంతకాలమైనా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. సినిమాలో ఐరన్ లెగ్ శాస్త్రి వచ్చాడంటే పెళ్లి పెటాకులవుతుంది, ఆసుపత్రిలో ఉన్నవారి ప్రాణాలు పైకి పోతాయి. అలా ఆ సినిమా తర్వాత కూడా ఐరన్ లెగ్ శాస్త్రికి అలాంటి క్యారెక్టర్స్ వచ్చాయి. చివరకు ఆయన అసలు పేరును, వృత్తిని మర్చిపోయి అందరూ ఆయన్ని ఐరన్ లెగ్ శాస్త్రి అనే పాత్రగానే చూశారు. చాలా తక్కువ కాలంలో 150 సినిమాల్లో నటించారు. కొంతకాలానికి శాస్త్రిని నిజంగానే అపశకునంగా చూశారు. చివరి రోజులు దయనీయంగా గడిచాయి. కుటుంబం గడవడానికి డబ్బులు లేక, సినిమాల్లో అవకాశాలు లేక ఎవరు కనిపిస్తే వారి ముందు చేయి చాచేవారు. మద్యానికి బానిసయ్యారు. సినిమా ఇండస్ట్రీలో 1-2 ఫ్లాపులు వస్తేనే ఐరన్ లెగ్ అనే అనేస్తుంటారు. ఆ ట్యాగ్ని పోగొట్టుకోవడానికి కొత్తగా వచ్చిన యాక్టర్స్ తెగ కష్టపడుతుంటారు. అలాంటిది ఒక నటుడి పేరే ఐరన్ లెగ్ అని అంటే ఆయన పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది. అటు సినిమాలకు, ఇటు పురోహిత్యానికి దూరమై 2006లో గుండెపోటుతో చనిపోయారు. అవకాశాలు ఉన్నప్పుడే కాస్తో కూస్తో వెనకేసుకోవాలి. పోయిన వారి గురించి ఏ సినిమా సంఘాలు, సహనటుడు పట్టించుకోరన్న పాఠం ఐరన్ లెగ్ శాస్త్రి జీవితం నేర్పించింది. పేరు వల్లే జీవితాన్ని నాశనం చేసుకోవడం అన్నది ఈ ప్రపంచంలో ఒక్క ఐరన్ లెగ్ శాస్త్రి విషయంలోనే జరిగి ఉండొచ్చు. వెండి తెరపై ప్రేక్షకులతో నవ్వులు పూయించిన ఆయన జీవితం చరమాంకంలో పడిన కష్టాలు తెలిస్తే ఎవరి కళ్ళైనా చెమర్చగలవు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మీరు మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.